వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఐసెట్ 2024కి సంబంధించి ఫైనల్‌గా ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించి డీటెయిల్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు ఎండ్ అవుతుంది? అలాగే ఫీస్ పేమెంట్ ఎంత పే చేయాల్సి ఉంటుంది? ఎవరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్‌లైన్‌లో చేసుకోవాలి? ఆఫ్‌లైన్‌లో ఎవరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది? అలాగే కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్‌గా మనకు అప్డేట్ చేసేసారు. అలాగే మనకి వెబ్‌సైట్ అనేది కూడా యాక్టివేట్ చేయడం అయితే జరిగింది. కంప్లీట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ ఐసెట్ కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని కూడా వెంటనే మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్‌లో ఏపీ ఐసెట్ 2024కి సంబంధించి రిజిస్ట్రేషన్ గాని, ఫీస్ పేమెంట్ గాని, వెబ్ ఆప్షన్స్ గాని ఏమైనా అప్లై చేయాలనుకుంటే మీకు తక్కువ చార్జెస్‌లో మీకు అప్లై చేయబడుతుంది. లాస్ట్ టైం కూడా చాలా మంది స్టూడెంట్స్‌కి అయితే అప్లై చేశాము. మీ సీనియర్స్ కూడా తెలిసి ఉంటుంది. సో మనకి ఎవరైనా మీరు ఒకవేళ అప్లై చేయాలనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. బయట నెట్ సెంటర్ కంటే మనకి తక్కువ చార్జ్ అయితే ఉంటుందన్నమాట. అయితే మనకి బ్యాక్ వెళ్ళినట్టయితే మనకి అఫీషియల్ వెబ్‌సైట్ అయితే యాక్టివేట్ చేయడం అయితే జరిగింది. అండ్ మనకి డీటెయిల్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ కూడా మనకి రిలీజ్ చేసేసారు. ఒకసారి మనం గమనించినట్టయితే ఏపీ ఐసెట్ 2024 అడ్మిషన్ అని చెప్పేసి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ 26థ్ జులైనైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇంకా మీకు రిజిస్ట్రేషన్ అనేది అంటే ఫీస్ పేమెంట్ అనేది 26థ్ జులై నుంచి స్టార్ట్ అయ్యి ఆగస్ట్ 1వ తారీఖున ఎండ్ అవుతుంది. ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ 27వ తారీఖున జులై నుంచి ఆగస్ట్ 3వ తారీఖు వరకు లాస్ట్ డేటు. సో ఎవరు ఆఫ్‌లైన్‌లో వెళ్ళాలి? ఎవరు ఆన్‌లైన్‌లో వెళ్ళాలంటే ఎవరైతే నార్మల్ కేటగిరీ ఉంటారో వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ ఆన్‌లైన్‌లో ఉంటుంది. డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఆన్‌లైన్‌లోనే అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఎవరైతే స్పెషల్ కేటగిరీ ఎన్‌సీసీ గాని, స్పోర్ట్స్ గాని ఉంటాయో వీళ్ళైతే విజయవాడ మనకి ఈ యొక్క ఇక్కడ ఆంధ్ర లాయల్ కాలేజ్‌కైతే వెళ్లి వెరిఫికేషన్ చేసుకుంటారు. అది కూడా ఆగస్ట్ 2వ తారీఖున. ఇంకా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే 4వ తారీఖు నుంచి ఆగస్ట్ 4వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా వెబ్ ఆప్షన్స్ ఏందనేది ఆగస్ట్ 8వ తారీఖున. ఇంకా ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్ 10 ఆగస్ట్‌న రిలీజ్ చేస్తారు. ఇంకా రిపోర్టింగ్ కాలేజ్‌కి 12వ తారీఖు నుంచి 16వ తారీఖు ఆగస్ట్‌నైతే మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంక క్లాస్ వర్క్ అనేది 12వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే మనకి కంప్లీట్‌గా ఈ యొక్క పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ అనేది కూడా మనకు ప్రొవైడ్ చేసేసారు. ఇక్కడ బిఫోర్ ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు ఓసీ గాని, బీసీ వాళ్ళైతే రూ. 1200 అనేది మీకు వెరిఫికేషన్ ఫీ అనేది ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీ. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే రూ. 600 అయితే ఉంటుంది. పేమెంట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ నుంచి మీరు పేమెంట్ చేసుకోవచ్చు ఆఫీషియల్ వెబ్‌సైట్‌లోనే. ఇంకా ఆల్ ద క్యాండిడేట్ ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వాళ్ళ వరకు 26థ్ నుంచి మీరు ఫీస్ పేమెంట్ ఆన్‌లైన్‌లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా మీ యొక్క ఐసెట్ హాల్ టికెట్ నంబర్ ప్రొవైడ్ చేసుకొని ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేసుకొని మీరు ఫీస్ పేమెంట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ క్యాండిడేట్ షల్ నోట్ దట్ హీ అండ్ షల్ హ్యావ్ టు పే ద ప్రాసెసింగ్ ఫీ వెన్ క్యాండిడేట్ అప్లోడ్ స్కానర్డ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ప్రాసెసింగ్ ఫీ క్లియర్‌గా ప్రొవైడ్ చేసేసారు. ఇంకా మీకు ఆన్‌లైన్‌లో కావాల్సింది ఏంటంటే మెయిన్‌గా మీ యొక్క మార్క్స్ మెమోస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఒరిజినల్స్ లేవనుకోండి జెరాక్స్ అయినా యాక్సెప్ట్ చేస్తారు. కాకపోతే కాలేజ్ సైన్ అండ్ స్టాంప్ ఉంటే యాక్సెప్ట్ చేస్తారు. మీ డిగ్రీ ప్రొవిజనల్ ఉంటే డిగ్రీ ప్రొవిజనల్ మార్క్స్ మెమోస్ ఇవన్నీ కూడా రెడీ చేసుకోండి. ఎస్ఎస్‌సి అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా రెడీ చేసేసుకోండి. ఓకేనా? ఇంకా ఎలిజిబిలిటీకి సంబంధించి కూడా ప్రొవైడ్ చేసేసారు. ఓసీ వాళ్ళకైతే మినిమమ్ 50% అనేది ఉండాలి. అప్పుడే ఎలిజిబిలిటీ. ఒకవేళ ఎస్సీ గాని, ఎస్టీ గాని, బీసీ వాళ్ళకైతే 45% అనేది మీ యొక్క డిగ్రీలో అయితే ఉండాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఎలిజిబిలిటీ. ఎంబీఏకి సంబంధించి డిగ్రీలో మినిమమ్ మనకి 3 ఇయర్స్ డ్యూరేషన్ కంప్లీట్ చేసుకొని అండ్ 50% ఉండాలి. అండ్ 45% ఇన్ ద కేస్ ఆఫ్ క్యాండిడేట్ బిలాంగ్ టు రిజర్వర్ కేటగిరీ అని ప్రొవైడ్ చేశారు. ఎంసీఏకి సంబంధించి కూడా ఇక్కడ చూసుకోవచ్చు లీస్ట్ 50% అండ్ 45% ఆఫ్ ద క్యాండిడేట్స్ రిజర్వ్ కేటగిరీ. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా మనకి ఆప్షన్స్ అనేది 8వ తారీఖున మీరు ఫ్రీజ్ అయిపోతున్నాయి అనేది కూడా క్లియర్‌గా ప్రొవైడ్ చేసేసారు. ఓకేనా? ఇక మనకి అలాట్‌మెంట్ అనేది 10వ తారీఖున ఆగస్ట్ రిలీజ్ 10వ తారీఖున అయితే రిలీజ్ చేస్తారు. అండ్ కంప్లీట్‌గా మనకి ఇది ఇన్ఫర్మేషన్ అనేది. ఇంకా మీరు ఇంపార్టెంట్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. ఇక్కడి నుంచి కూడా చెక్ చేసేసుకోవచ్చు. నోటిఫికేషను, పబ్లిష్‌ను ఇవన్నీ కూడా డీటెయిల్‌గా మనకి రిలీజ్ చేసేసారు. ఓకేనా? ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసేసారు. అండ్ ఇంకా మీకేమైనా ఐసెట్ రిలేటెడ్‌గా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు నన్ను కామెంట్ సెక్షన్‌లో అయితే అడగొచ్చు. అండ్ ఒకవేళ మా యొక్క సర్వీస్‌లో ఫీస్ పేమెంట్ గాని ఎలాంటి ఇబ్బంది లేకుండా మా యొక్క చేయాలనుకుంటే మా సర్వీస్ నుంచి కూడా చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ మీకు ఫీస్ పేమెంట్ ఏ విధంగా చేయాలి? వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి? అండ్ వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టాలి? అన్నీ కంప్లీట్‌గా ఫర్దర్ వీడియోస్‌లో అయితే వస్తుంటాయి. దట్స్ ఇట్ ఇవాల్టి వీడియోలో. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.